హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్కారీ ఉద్యోగం. 2026 కొత్త సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక అదిరిపోయే శుభవార్త. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ 2026 నోటిఫికేషన్ వివరాలు అందాయి. కేవలం 10వ తరగతి అర్హతతో ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా జాబ్ కొట్టే అవకాశమిది. ఈ వీడియోలో మనం అప్లికేషన్ తేదీలు, వయస్సు, జీతం మరియు సెలక్షన్ ప్రాసెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ నోటిఫికేషన్ షెడ్యూల్ చూద్దాం. ఈ నోటిఫికేషన్ జనవరి 2026లో విడుదల కానుంది. రిజిస్ట్రేషన్ స్టార్ట్ జనవరి 20, 2026 నుండి ప్రారంభమవుతుంది. లాస్ట్ డేట్ ఫిబ్రవరి 4, 2026 వరకు మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అప్లికేషన్ అండ్ ఫీజు చెల్లింపు జనవరి 25 నుండి ఫిబ్రవరి 5 వరకు ఉంటుంది. కరెక్షన్ విండో ఒకవేళ అప్లికేషన్లో ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవడానికి ఫిబ్రవరి 8 నుండి 10 వరకు అంటే 3 రోజులు టైం ఇస్తారు. ఫలితాలు రిజల్ట్స్ అప్లికేషన్ గడువు ముగిసిన 15 రోజుల్లోపే అంటే దాదాపు ఫిబ్రవరి 20, 2026 నాటికి మొదటి మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది. చాలా ఫాస్ట్ ప్రాసెస్ కదా. మరి ఎవరు అర్హులు? ఎలిజిబిలిటీ వయస్సు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్టంగా 40 సంవత్సరాలు మించకూడదు. వయో సడలింపు కూడా ఉంది. ఓబీసీ వారికి 3 ఏళ్లు అంటే 43 ఏళ్ల వరకు, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఏళ్లు అంటే 45 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. విద్యార్హత కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు. ముఖ్యంగా మ్యాథ్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో పాస్ మార్కులు వచ్చి ఉండాలి. దీంతోపాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు సైక్లింగ్ తొక్కడం వచ్చి ఉండటం తప్పనిసరి. ఇందులో 2 రకాల పోస్టులు ఉంటాయి. వాటి జీతాలు ఎలా ఉంటాయంటే బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, దీనికి బేసిక్ పే రూ12,000 నుండి మొదలై రూ29,380 వరకు ఉంటుంది. అన్ని అలవెన్సులు కలుపుకుంటే నెలకు రూ30,000 పైనే చేతికి వస్తుంది. ఏబీపీఎం లేదా డాక్ సేవక్, దీనికి రూ10,000 నుండి రూ24,470 వరకు స్కేలుంటుంది. అలవెన్సులు కలుపుకొని సుమారు రూ25,000 వరకు పొందవచ్చు. ఈ జాబ్కు ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. ఇది అచ్చం మన కాలేజ్ అడ్మిషన్ లాంటిది. మీకు 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్టు తీసి జాబ్ ఇస్తారు. ఎవరికైతే 9 లేదా 10 పాయింట్లు ఉంటాయో వారికి జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అప్లికేషన్ ఫీజు ఎస్టీ, ఎస్టీ, వికలాంగులు మరియు మహిళలందరికీ ఆల్ విమెన్ రూపాయి కూడా ఫీజు లేదు. ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. కేవలం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మగ అభ్యర్థులు మాత్రమే రూ100 చెల్లించాలి. సో ఫ్రెండ్స్, జనవరి 20న లింక్ ఓపెన్ అవ్వగానే అధికారిక వెబ్సైట్ ఇండియా పోస్ట్ gdsonline.gov.inలో అప్లై చేసుకోండి. అప్లై చేయడానికి మీ 10th మెమో, ఫోటో, సంతకం, ఆధార్ కార్డ్ రెడీగా పెట్టుకోండి. ఫీజు లేనివారు, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మార్కులు తక్కువ ఉన్నా సరే ఖచ్చితంగా అప్లై చేయండి. లక్ ఉంటే రావచ్చు. ఈ నోటిఫికేషన్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. జై హింద్.